అందరికీ స్వాగతం. ముందుగా ఇక్కడ నేను త్రిషా డ్రాయింగ్ని ఎలా గీయాలో చూపిస్తాను. పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను. ఐ షేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రాపర్గా మళ్ళీ మనము షేప్ అది ఇంకొకసారి చెక్ చేసుకుంటూ షేడింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈసారి డ్రాయింగ్ని బ్లెండింగ్ చేయకుండా ఓన్లీ షేడింగ్తోనే వేస్తున్నాను. ఎక్కడ నేను బ్రష్ కానీ టిష్యూ పేపర్ కానీ వాడట్లేదు. నేను కొత్తగా ఈ డ్రాయింగ్ని ట్రై చేస్తున్నాను. మనము బ్లెండింగ్ చేసేటప్పుడు ఎలా అయితే మనం లేయర్ బై లేయర్ వేస్తామో అలాగే ఇక్కడ కూడా మనం లేయర్ బై లేయర్ వేసుకోవాలి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. బ్లెండ్ చేసేటప్పుడు మనకి బ్రష్ యూస్ చేసేటప్పుడు చక్కగా మనకి ఆ పేపర్లోకి అంతా మనం వేసే గ్రాఫైట్ చక్కగా బ్లెండ్ అయ్యి మనకి ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ టైప్. మనం ఐ షేప్ అది చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా గీసుకోవాలి. ఇక్కడ మనము అక్కడ బ్లాక్ చేసేటప్పుడు మనకి హైలైట్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ భాగం వదిలిపెట్టేసి మిగతాదంతా బ్లాక్ చేసుకోవాలి. కనుబొమ్మలు కనురెప్పలు వేసేటప్పుడు కూడా మనము అది మనకి పైన రిఫరెన్స్ పిక్చర్లో ఎటు సైడ్గా ఉందో అట్టుగానే వేసుకోవాలి. ఆ రెప్పలు వేసేటప్పుడు కానీ మనం ర్యాండమ్గా ఎప్పుడు గీయకూడదు. ఇక్కడ నోస్ కూడా గీసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే నోస్కి సైడ్స్ మనకి నీడలాగా కనిపిస్తుంది కదా, సైడ్స్ ఇటువైపు మధ్యలో హైలైట్ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటూ గీసుకోవాలి. మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చీక్ గీసేటప్పుడు మనకి సైడ్ రిఫరెన్స్ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో హైలైట్ కనిపిస్తుంది. నోస్కి కొంచెం పక్కన, బుగ్గకి కొంచెం పైన, కన్నుకి కొంచెం కిందగా. అక్కడ తప్ప మిగతా అంతా నేను షేడింగ్ చేస్తున్నాను. ఇక్కడ లిప్స్ గీసేటప్పుడు కూడా మనకి కింద లిప్ మనకి లైటింగ్ పడుతుంది, పైన లిప్ అంతా డార్క్గానే ఉంది. కింద లిప్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ గీసుకోవాలి. కిందగా డార్క్గానే ఉంది, మధ్యలో మటుకి మనకి లైటింగ్ పడుతుంది. మెయిన్గా మనం షేడింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ డార్కర్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ లైటర్ టోన్స్ ఉన్నాయి, హైలైట్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేసుకుంటూ గీసుకోవాలి.
ఇక్కడ ఫోర్ హెడ్ షేడింగ్ చేసేటప్పుడు కూడా మనము అబ్జర్వ్ చేసి మీరు పెన్సిల్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ముందు నిలువుగా గీస్తున్నాను, తర్వాత అడ్డంగా గీస్తున్నాను, స్లాంటింగ్గా కూడా గీస్తున్నాను. మనం పెన్సిల్ని ఎప్పుడైనా దూరంగా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా మనం గీసుకోవాలి. మనకి ఫ్రీగా వెళ్ళిపోవాలి పెన్సిల్. మనం కొంచెం ప్రెజర్ ఇచ్చినా ఒక్కొక్క చోట మనకి డార్క్గా పడి మళ్ళీ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది అది మనకి. ఇక్కడ హెయిర్ గీసేటప్పుడు కూడా మనకి నేను డార్క్ కలర్ బ్లాక్ పెన్సిల్ వాడుతున్నాను, డబుల్ పెన్సిల్. కంప్లీట్గా ఆల్మోస్ట్ బ్లాక్గానే ఉంది. మనం జస్ట్ మనకి హెయిర్ స్ట్రోక్స్ ఇలా గీస్తాం కాబట్టి ఆ విధంగా అటువైపుగా గీస్తున్నాను నేను. మెయిన్ ఇక్కడ జ్యువెలరీ అంతా ఎక్కువ ఉంది, దానికే మనకి చాలా జాగ్రత్తగా మనం చూసుకుని తీసుకోవాలి.
జ్యువెలరీ గీసేటప్పుడు కూడా మనం చాలా పేషెన్స్గా గీయాలి. వెరీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం అక్కడ పెట్టాలి. ఎక్కడెక్కడ మనకి జ్యువెలరీ షేడింగ్ పడుతుంది కదా, కింద డార్క్గా ఉంటుంది, అలా చిన్న చిన్నవి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ గీసుకోవాలి. అప్పుడే మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్గా మనం ఇంకొకసారి డార్క్ చేస్తున్నాను. మెయిన్ ఎక్కడెక్కడ డార్క్గా ఉందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.